కిరణ్ లో బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో భారీ చోరీ జరిగింది. హిమాయత్ నగర్ లోని ఓ బడా వ్యాపారవేత్త ఇంట్లో 2 కోట్ల విలువైన బంగారం, డైమండ్స్, ఆభరణాలు ఎత్తుకెళ్లాడు ఒక దొంగ. ఇంటి యజమాని ఓ పెళ్లిలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన సమయంలో ఈ భారీ దొంగతనం జరిగింది. అతని ఇంట్లో పనిచేసే పని మనిషి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. బీహార్కు చెందిన సునీల్ అనే వ్యక్తి వ్యాపారవేత్త ఇంట్లో పనిచేస్తున్నాడు. ఇంట్లో యజమాని లేని సమయంలో బంగారం కాజేసి పారిపోయాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి నాగ్పూర్కు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో నాగ్పూర్ సమీపంలో నిందితుడు సునీల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగ్పూర్ నుంచి నిందితుడిని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సంధ్య, హిమాయత్ నగర్ లోని భారీ చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి కూడా సుశీల్ అనే వ్యక్తిని నాగపూర్ సమీపంలో అక్కడి పోలీసుల సహాయంతో కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఇక వ్యాపారి ఇంట్లో 2 రోజుల క్రితం సంబంధించి కూడా 2 కోట్ల రూపాయల నగదుతో పాటు 50 లక్షలకు సంబంధించిన నగదును కూడా చోరీ చేశారు. ఎవరైతే వ్యాపారవేత్త ఓ వివాహంలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లే సమయంలో కూడా ఈ చోరీ జరిగింది. తిరిగి వచ్చే లోపల ఇంట్లో ద్వారీ చేరినట్టు గుర్తించిన అతడు నారాయణగూడ పిఎస్ లో కంప్లైంట్ చేయడం, వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి దీనికి సంబంధించి కూడా సుశీల్ ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుసు. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి కూడా చోరీ చేసిన తర్వాత నిందితుడు నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి నాగపూర్ కు వెళ్ళాడు. అక్కడ స్థానిక పోలీసుల సహాయంతో నారాయణ పోలీసులు సుశీల్ ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కి తరలిస్తున్నారు. అయితే కిరణ్, నిందితుడు సునీల్ ఆ ఇంట్లో ఎప్పటి నుంచి పనిలో ఉన్నాడు? నిందితుడికి ఎవరైనా సహకరించారా? ఇంకా ఎవరైనా? ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి కూడా సుశీల్ ఆ ఇంట్లో పనిచేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాడు ఏంటన్న కొంత సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే హైదరాబాద్ వచ్చిన తర్వాత సుశీల్ కి సంబంధించిన ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాడు ఏంటన్న వివరాలు కూడా తెలిసే అవకాశం అయితే ఉంది. అయితే దొంగతనం జరిగినట్టు యజమానులు ఎప్పుడు ఐడెంటిఫై చేశారు? అతడు దుబాయ్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో ఇంట్లోకి వెళ్లేసరి ఒక్కసారిగా ఇంట్లో లాకర్ లో ఉన్న డబ్బు కనిపించకపోవడంతో అతడు స్థానిక నారాయణగూడ పిఎస్ లో కంప్లైంట్ చేశాడు. వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి దీనికి సంబంధించి కూడా ఇటు చోరీ చేసిన తర్వాత నాంపల్లి స్టేషన్ నుంచి కూడా అతడు నాగ్పూర్ వెళ్లే ప్రయత్నం చేశాడు. వెంటనే చాలా చాకచక్యంగా ఇటు తెలంగాణ పోలీసులు అక్కడ పోలీసులతో కోఆర్డినేట్ చేసుకుని అతని అదుపులో తీసుకుంటుంది. ప్రస్తుతానికైతే ఈ రోజు సాయంత్రానికి అతన్ని హైదరాబాద్ తరలించే అవకాశం అయితే ఉంది. అయితే నిందితుడి నేపథ్యం ఏంటి కిరణ్? అంటే ఆయన ఎక్కడ ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు, అలాంటి వివరాలు ఏమైనా తెలుసా? ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే వ్యాపారవేత్త ఇంట్లో అతడు పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇంట్లో నుంచి పనిచేస్తున్నాడు ఏంటి అనే విషయాలు అయితే కొంత సమాచారం రావాల్సి ఉంది. రైట్ కిరణ్.